హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజితాక్షు వ్లాగ్స్. ఈ దీపావళికి అయితే మా ఇంట్లో స్వీట్ రెసిపీ కజ్జికాయలు తయారు చేశానండి. నిజంగా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఏంటబ్బా కజ్జికాయలు అందరూ చేసేదే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని మీకు అనిపించవచ్చు. బట్ నేను చేసిన కజ్జికాయలు అయితే చాలా చాలా స్పెషల్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది అనమాట. లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. కజ్జికాయలు ఈ విధంగా తయారు చేశారు అంటే నేను ఎలా చేశాను ఏంటి, దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మొత్తం కూడా మనం చూద్దామా. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్కి హాఫ్ వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సింగ్ చేసేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ వేసేసుకొని ముద్దలాగా కలిపి పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ కజ్జికాయల స్టఫింగ్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కాజు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ క్వాంటిటీలో తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకొని మరీ ఫైన్ పౌడర్గా అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా కొంచెం పలుగ్గా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో వేసేసుకొని నెక్స్ట్ వెండి కొబ్బరి ఒక చిప్పన్నర వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుము అంటే కొబ్బరి పౌడర్ అయిందండి. సో మీకు కొబ్బరి తురుమున్న యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక గ్లాసున్నర వరకు పంచదార తీసుకొని మరీ ఫైన్ పౌడర్లా అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక బాండిల్ తీసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, పిస్తా ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని లైట్గా వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పు పౌడర్, కొబ్బరి తురుము కానీ పౌడర్ కానీ ఇలా 1 బై 1 వేసేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోతే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటూ వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం షుగర్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసి జస్ట్ నార్మల్గా ఆ వేడికి మిక్సింగ్ అయితే సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇదైతే చూసారు కదా, కజ్జికాయల్లోకి అయితే స్టఫింగ్ రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కజ్జికాయలు తయారు చేయడం కోసం ముందుగానే పిండిని కలిపి పెట్టుకున్నాం కదా. అయితే ఇక్కడ పిండిని 2 భాగాలుగా చేసి మనం ఒక్కొక్క కజ్జికాయ తయారు చేయడం కోసం ఒక్కొక్క చపాతీ ఒత్తే బదులు ఈ విధంగా ఒకటే పెద్ద చపాతీ లాగా తయారు చేసేసి ఇందులోనే మనం చిన్న చిన్న చపాతీలు అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ ఏంటి అనేది మీరే ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూశారు కదా, ఒక బాక్స్ మూత కానీ డబ్బా మూత కానీ తీసుకొని ఈ విధంగా చపాతీ మీద పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే చిన్న చిన్న చపాతీలు అయితే వస్తాయి. వేస్ట్గా ఉన్న పిండిని అయితే తీసేసి మిగిలి ఉన్న పిండి ముద్దలోకి కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, ఒక్కొక్క చపాతీలోకి 1-2 స్పూన్లు ఎంత పడితే అంతవరకు ఇలా వేసేసుకొని ఈ స్టఫింగ్ బయటికి రాకుండా మిడిల్లోనే ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పెట్టుకొని పక్కన ఫింగర్తో ఈ వాటర్ని ఈ చపాతీ అంచులు చుట్టూ కూడా ఇలా అద్దుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా అంచులు మాత్రమే అంటుకుపోయేటట్టుగా ఈ విధంగా అంచులు 2 సమానంగా వచ్చేటట్టుగా పెట్టేసి ఫింగర్తో ఈ విధంగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంట్లో ఫోర్క్ స్పూన్లు ఉంటాయి కదా, ఆ ఫోర్క్ స్పూన్లతో అంచుల దగ్గర ఇలా ప్రెస్ చేస్తే ఒక డిజైన్ లాగా వస్తుంది కదండి. ఇంట్లో ఎలాంటి కజ్జికాయల పీట లేకపోయినా సరే చక్కగా
మనం ఈజీగా కజ్జికాయలను అయితే తయారు చేయొచ్చు అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. స్టఫింగ్ కూడా బయటకు అస్సలు పోవట్లేదండి. సో ఈ విధంగా మనం ఎన్ని కజ్జికాయలైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని కజ్జికాయలు లాంటి సమోసాలు అయితే ప్రిపేర్ చేయాలనిపించింది. దీనికోసం అని చెప్పేసి చపాతీలు అయితే కొన్ని తీసుకొని మిడిల్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని 1 స్పూన్ లేక 2 స్పూన్లు ఎంత పడితే అంతవరకు అండి. నాకు తెలిసి ఇందులో 1 స్పూనే పడుతుంది కదా. సో 1 స్పూన్ అయితే పెట్టేసుకొని అంచులో మొత్తం కూడా వాటర్తో తడి చేసేసి సమానంగా వచ్చేటట్టుగా అంచులన్నీ కూడా చూసుకొని మరీ అంటించుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది. మనం వేయించుకునేటప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం అయిపోతుంది అనమాట. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా ఈ విధంగా అంటించేసి ఇలా ఫోర్క్ స్పూన్తో చక్కగా ప్రెస్ చేస్తే డిజైన్ అయితే వచ్చేస్తుంది కదా. చూశారు కదండి. చక్కగా కొన్ని సమోసాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందా లేదా తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముక్క తీసి ఇలా ఆయిల్లో వేస్తే ఆయిల్ వేడెక్కిందా లేదా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఆయిల్ లైట్గానే వేడెక్కిందండి. సో నాకైతే ఆత్రం ఆగలేదు. అందుకే నేను తయారు చేసి పెట్టిన కజ్జికాయలు ఈ విధంగా 1 బై 1 ఇలా బాండిల్లో వేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే 4, 5 అలా కూడా వేసుకోవచ్చండి. బట్ ఈ విధంగా మనం అటు ఇటు అనుకోవటం కోసం అంత ఫ్రీగా ఉండదని చెప్పేసి ఫస్ట్ ఒక 3 అయితే వేసాను. అందులోనూ ఆయిల్ కూడా వేడెక్కలేదు కాబట్టి ఎక్కువ వేయకూడదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక 4, 5 అలా వేసేస్తే సరిపోతుంది అనమాట. చూశారు కదండి. ఫస్ట్ వేసినవి ఏవైనా సరే ఫస్ట్ వేసిన ఏ పిండి వంటలైనా సరే లేటుగానే వేడెక్కుతాయి. సో గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ నుంచి 4 or 5 అయితే కజ్జికాయలు వేసేసి కాల్ చేయొచ్చు అనమాట. చూశారు కదండి. గుమ్మగుమ్మలాడే నోరూరించే కజ్జికాయలు సమోసా అనమాట. 2 రకాలు చేశాను. సో ఇక్కడైతే అన్నీ మీకు చూపించట్లేదు. ఫస్ట్ టైం నేను చేశానండి. అయినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. అందులోనూ డ్రై ఫ్రూట్స్తో చేశానంటే ఇంకా మామూలుగా ఉంటుందా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినాల్సిందే, వావ్ అనాల్సిందే అనమాట. సో ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ రెసిపీ కోసం మీరైతే ఒక స్మాల్ లైక్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.